వెల్కమ్ టు రాజూస్ ఫుడ్స్. ఇవాళ మనం చేయబోతున్నాం వెజ్ బిర్యానీ. సో ఇవాళ వెజ్ బిర్యానీ చాలా బాగుంటుంది. సో బాగానే కొన్న ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అన్నమాట. మర్చిపోకండి. చలో మరి చాలా బాగుంటుంది. ఎవరు లేనిది కాదు, కానీ క్యారేజీకి వాడచ్చు, బ్యాన్కైనా వాడచ్చు, దేనికైనా వాడచ్చు, మీ ఇష్టం వచ్చిన వాడుకోవచ్చు. ఎక్కడికైనా క్యాంపింగ్ అయినా వాడుకోవచ్చు. మీకు ఒకవేళ కావాలంటే సో తీసుకొచ్చి మరి చాలా బాగుంటుంది. లెట్స్ గో. యో ఓకే గైస్, ఇప్పుడైతే మనం వెజ్ బిర్యానీ చేయాలంటే ఉల్లిపాయ ఉన్నాయి కదా, ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఏం అవసరం కలుపుకొని కట్ చేసుకోవడమే. అండ్ ఇది క్యారెట్ చెక్కుకోవాలి, చెక్కుకొని కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం చెక్కేసి ఆల్రెడీ. సో ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ బంగాళదుంప కూడా చెక్కేసి ఇలా మొక్కలు వేసి ఇలా చిన్నవి చేస్తే ఆటోమేటిక్. కొంచెం పెద్దవి చేస్తే సరిపోతుంది. 3 చాలు, ఇది ఏంటంటే 4 చాలు. అండ్ ఇది ఒక బంగాళదుంప అవసరం లేదు, అందుకే పక్కన పెట్టాం. అండ్ క్యారెట్ ఇదిగోండి. ఇది మనకి టమాటా అంటే ఇది అవి బాగుంటాయి కదా, అది మ్యాక్సిమం ఉండాలన్నమాట. సో మీకు ఒకవేళ మీకు చిన్నది కావాలంటే చిన్నది అయితే 4, ఒకవేళ పెద్దది అయితే ఒక దెబ్బతో సరిపోతుంది అనమాట. సో ఈ 2 అయితే పెద్దగా ఉండాలి, 4 అయితే 4 చిన్నవి. మిరపకాయ అయితే తీసేసి చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్నగా కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో వేసి బిర్యానీ వేస్తే లుక్ తిరిగిపోతుంది అండ్ బాగుంటుంది కూడా. అండ్ పెద్ద మిరపకాయలు సో మీ దగ్గర ఉంటే అది మంచి మిరపకాయ బజ్జీ ఏదైనా చేయొచ్చు. ఇలా కోయండి, చూసిన కదా, ఇలా మధ్యలో వేసేయండి. ఉల్లిపాయలు ఇది ఉంటారు, బిర్యానీ ఇవి ఉంటాయి కదా, సో అవి అంటే వేసేయండి. దాని తర్వాత ఇవి కట్ చేసేసి దీంట్లో వేసేయండి. అప్పుడే వేయకని చెప్తున్నా, బిర్యానీ వేసిన తర్వాత వేయండి. ఫస్ట్ ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయలు కట్ చేసేసి వేసేయండి. వేసిన తర్వాత ఆటోమేటిక్గా వేగిపోతుంది. వేగిన తర్వాత కొంతసేపు తర్వాత ఇది వేగిన వరకు బిర్యానీ అయిన తర్వాత ఇది వేయాలి. వేస్తే మీకు ఇంకా కొంచెం వస్తుంది. అండ్ ఒక విషయం, సో మీకు మిల్లీ మేకర్ కూర కొనుక్కోవాలి ఇలాంటివి ఉంటే ఇలా కలపాలి. మ్యాక్సిమం ఇలా అయిపోయిన వరకు వేగిన వరకు బిర్యానీ అయిపోయింది. తర్వాత అయిపోయిన తర్వాత కొంచెంసేపు తర్వాత ఇది కట్ చేసి టమాటా వేయాలి. ఆటోమేటిక్గా ఇది కలిపితే పడిపోతుంది. అండ్ ఎందాకలా చెప్పినట్టుగానే ఒక టమాటా అయితే కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకొని ఇలాగా పెద్ద ముక్కల్లాగా అండ్ చిన్న ముక్కల్లో కూడా చేయొచ్చు, పర్లేదు. ఈ 2 ఇట్లా ఏదైనా సో చేసుకొని అలా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత మీరు ఇంకో టమాటా చెప్పారు కదా, సో ఇంకో టమాటా అంటున్నా, సేమ్ ఒక దాంట్లో 2 వస్తాయా, సో మళ్ళీ కట్ చేసేయాలి. సేమ్ అలాగే అయితే కట్ చేయాలన్నమాట. కట్ చేసేసి ఫైనల్లీ ఇక్కడ మొత్తానికి చిన్నవి రావాలి. చిన్నవి కాదు, పెద్దవే, కాబట్టి చిన్నవే. ఒక విధంగా మీకు ఇప్పుడు కావాలంటే చేసుకోవచ్చు. కొత్తిమీర ఇది అవి ఉంటాయి కదా, అది అల్లం మిర్చి తడ తీయచ్చు. తర్వాత మళ్ళీ ఇంకో టమాటా చెప్పాను, అది కట్ చేసేసి తర్వాత లీలు వేసిన తర్వాత మళ్ళీ ఇంకో టమాటా తీసుకొని మళ్ళీ కట్ చేయండి. సో కట్ చేసేసి వేయండి. సో వేసారనుకోండి, ఇదిగోండి ఇలా వేయాలన్నమాట. డైరెక్ట్ ఈజీగా అయిపోతుంది అనమాట. టమాటా అలా ముక్కలు కలుస్తూ ఉంటుంది. సో వేసిన తర్వాత అలా ముక్కలు కట్ చేసిన తర్వాత ఇంకోటి ఉంటుందా, ఇంకోటి కూడా కట్ చేసేసి వేసేసి అండ్ మన ఛానల్కి ఇంకా లైక్ చేయబోతే వీడియో లైక్ చేయండి. సో వేసేసి ఇంకా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మొత్తానికి వేసేయండి. వేసిన తర్వాత ఓకే ఇంకోటి ఉంది. సో చిన్న ఉంటే అవి కూడా తీసేయండి అబ్బా, ఎందుకంటే మనం వేయినప్పుడు బాగోదు బిర్యానీలో. అండ్ తర్వాత కొత్తిమీర అల్లం మిర్చి కూడా వేయాలి. అయిపోయిన తర్వాత కొంచెం తర్వాత సర్వీస్ అన్నమాట. ఇంకా తర్వాత కలపాలి. కొంచెం అలా మాడిపోయిన వరకు కలపండి. అలా కలపండి, టపా కలపండి. కలిపితే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది అనమాట. సో అలా కలపండి.
సో కలిపిన తర్వాత ఇక్కడ 3 లీటర్లు బియ్యం అయితే వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ కలపాలన్నమాట. సో కలిపేసి తర్వాత అలా కలపండి. ఆరెంజ్ కలర్లోకి వచ్చిన వరకు అయితే కలపండి. కలిపిన తర్వాత మొత్తం కలిపిన తర్వాత ఆటోమేటిక్గా ఆరెంజ్ కలర్లోకి వస్తుంది కదా, అది అలా వచ్చిన వరకు కలపండి. కలిపితే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం లుక్ ఇంకా చాలా ఉన్నాయి. మీకు అలాంటివి కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మీకు నోటిఫికేషన్ పట్టుకొని ఆన్ చేసి పెట్టి మేము ఎప్పుడు పెడతామో వీడియో ఆ రోజుల్లో వీడియోస్ అయితే వస్తాయి. అటువంటి మీరు చూడవచ్చు. సో ఇంకా ఇక్కడ అలా కలపండి. అలా కలిపిన తర్వాత ఫైనల్గా ఇలా అయితే వస్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ కొంచెం లుక్ వచ్చింది. తర్వాత చాలాగా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా లుక్ అయితే అయిపోతుంది అన్నమాట. తర్వాత మనం 5 లీటర్లు నీళ్ళు వేయాలి. అంటే 5 టైమ్స్ కప్ అయితే నీళ్ళు వేయాలి. 1 2 3 4 అండ్ 5. సో ఇక్కడ వరకు అయితే ఆపండి. అయిపోయిన తర్వాత మళ్ళీ కలపండి. ఓకేనా, మళ్ళీ ఆడైనా 5 అయినా పర్లేదు అన్నమాట. ఆల్మోస్ట్ చాలు, 6 or 5 మ్యాక్సిమం అయితే చలో. అండ్ దాని తర్వాత మళ్ళీ కలపండి. కలిపిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయిన వరకు అలాగే ఉండాలి, తప్పదు. సో అలా మళ్ళీ ఇక్కడ పైకి వస్తాయి అన్నమాట. ఇక్కడ పైకి వస్తే మీకు అయిపోయినట్టే. ఇంకొంచెంసేపు తర్వాత మనం అయితే కుక్కర్ కప్పు ఉంటుందా, ఆ కుక్కర్ కప్పు పెట్టుకొని మనం 3 విజిల్స్ అయితే రావాలి. తర్వాత కొత్తిమీర వేయాలి. కొత్తిమీర, అల్లం మిర్చి, తర్వాత ఆచి బిర్యానీ మసాలా, తర్వాత ఉప్పు కారం కూడా వేయాలి. ఉప్పు కారం ముందే వేసేయాలన్నమాట, మెయిన్ అది. సో ఉప్పు కారం ముందు వేసేస్తే ఆటోమేటిక్గా మీకు టేస్ట్ మాత్రం సరిపోకుండా ఉండదు. మీకు ఫస్ట్ చెప్పినట్టు ఓకే. తర్వాత కొత్తిమీర వేయాలి. కడుక్కోవాలి, మెయిన్ కడుక్కోకుండా వేసారనుకుంటే అస్సలు బాగోదు. సో అది కడుక్కొని వేస్తే ఆటోమేటిక్గా మీకు బాగుంటుంది. సో అదండి, కడుక్కొని వేసిన తర్వాత మళ్ళీ కలపండి. కలిపిన తర్వాత అలా కలుపుతూ ఉండండి. అలాగా అది కూడా కిందికి వెళ్ళి మనకి తప్పదు. సో కలిపితే అయిపోతుంది అన్నమాట. ఏగుతేనే బాగుంటుంది. సారీ. సో అలాగా టేస్ట్ చూడండి. టేస్ట్ బాగోకపోతే ఉప్పు వేయండి. కారం సరిపోకపోతే కారం వేయండి. ఉప్పు సరిపోతే ఉప్పు వేయండి. ఓకేనా. సో దాని తర్వాత చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇది అంటే కొంచెం ఉంది, ఇంకా చాలా ఉంది. సో ఇది ఒక మ్యాక్సిమం లుక్. ఇప్పుడు మళ్ళీ ఏదైనా కుక్కర్ కడిగేసి కప్పు ఉంటుందిగా, ఆ కప్పు కడిగేసి మనం అదైతే పెట్టాలి. 3 విజిల్ వచ్చిన వరకు తప్పదన్నమాట. పైన విజిల్ ఉంది కదా, ఆ విజిల్ కప్పు ఉంది కదా, అది పైన చిన్నగా. సో అది పెట్టయితే అయిపోతుంది అన్నమాట. సో మీరు 3 విజిల్ వచ్చిన తర్వాత కలుసుకుంటాం. బాయ్ గైస్, బాయ్. సో అయిపోయిందన్నమాట. సో ఫైనలీగా ఇది మాట లుక్. సో చూస్తున్నారు కదా. సో మీకు నచ్చితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చెప్పుకోండి. సో లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుంటాం. సో ఇది లుక్ చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ నచ్చకపోతే కామెంట్లో పెట్టండి. ఒకవేళ నచ్చితే బాగుందని చెప్పండి. బాయ్. నెక్స్ట్ వీడియో కలుసుకుంటాం. బాయ్. ఇంకో